శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, అలాగే ఎవరికైనా ఉద్యోగం, వ్యాపారం, నాగదోషం, నరఘోష ఇలాంటి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా గురూజీ కృష్ణరాజు గారు చాలా చక్కగా పరిష్కార మార్గంగా కానీ, పూజల రూపంగా కానీ చక్కని పరిష్కారాన్ని తెలియజేస్తారు. వారి ఫోన్ నంబర్ 6301697416. ఈరోజు మనం వృషభ రాశి వారికి 19, 20 తేదీల్లో గొప్ప శుభవార్తలు 2 రాబోతున్నాయండి. అయితే వీరికి మనశ్శాంతి కూడా లభించబోతుంది. వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి? వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అంటే మంచి స్వభావం కలవారు. వీరిలో ఎక్కువగా వృషభ రాశి వారికి చెందినవారు, మంచి మనసు ఉండేవారు ఎక్కువగా ఉంటారు. అయితే అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునే రకం అనమాట. అయితే ఆ భగవంతుడు ఏంటంటే గనక ఎప్పుడూ కూడా వీరికి వృషభ రాశి వారికి కష్టాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కొంచెం దైవానుగ్రహం తక్కువగా ఉంటుందన్నమాట. ఎంత దైవానుగ్రహం ఎక్కువగా ఉంటే వీరి జీవితంలో చాలా బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరికి భక్తి చాలా తక్కువగా ఉంటుందండి. కాకపోతే వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే వీరిపైన వీరికే ఎక్కువగా అపనమ్మకం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనం చేయగలమా? లేదా? అసలు చేస్తే దాంట్లో సక్సెస్ వస్తుందా? రాదా? ఈ విధంగా వీరికే అపనమ్మకం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే దైవం మీద కూడా కాస్త శ్రద్ధ తక్కువగా ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తాం. ఆ పని పైన నమ్మకాన్ని పెట్టుకోవాలి కదా! అదే విధంగా ఏదైనా ఒక పనిని భగవంతుడికి అప్పగిస్తాం. అది తర్వాత భగవంతుడు చూసుకుంటాడులే అనే నమ్మకాన్ని మనం కలిగి ఉండమనమాట. అది వృషభ రాశి వారికి సంబంధించినటువంటి మనస్తత్వం. కాబట్టి దైవానుగ్రహం వీరికి కాస్త తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే వీరికి నలుగురిలో మంచి గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపును సంపాదించుకోవాలనే తపనలో ఎప్పుడూ కూడా వీరుంటుంటారు. వీరికి ప్రేమ, అలాగే అభిమానం కూడా ఎక్కువగా ఉంటుంది. సంఘంలో కూడా మంచి గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారికి కాకపోతే కొంతమంది కలిసి చేసేటటువంటి కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చండి. వీరికి వీరి పేరును ఏంటంటే కించపరిచే విధంగా చేసేసి వీరికి ఏ విధంగా కూడా మంచిగా నలుగురిలో గౌరవం దక్కకూడదు అనే విధంగా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళెవరో కాదు. అంటే మీ చుట్టూ ఉండేవారు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఇలాంటి వారు లేనిపోనివన్నీ కూడా చేసి మిమ్మల్ని మంచి పేరుతో ఉన్నటువంటి మిమ్మల్ని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. కానీ మీరు అవేం పట్టించుకోకండి. మీకు సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు మంచి పేరైతే చక్కగా ఉంటుంది. అయితే దానికోసం మీరు బాగా కష్టపడతారు, బాగా సంపాదిస్తారు. ప్రతీదీ కూడా ఏంటంటే గనక ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. అయితే పేరుకు తగిన విధంగా ఎక్కువగా మీకైతే అంటే మీకు మీరే ఎక్కువగా కోపం తెచ్చుకోకుండా, అపనమ్మకాన్ని పెంచుకోకుండా మీరు చేసినటువంటి పనిలో మంచి లాభం వస్తుందనేటటువంటి ప్లాన్ వేసుకొని ముందుగానే అన్ని ప్రణాళికలు ముందుగా ఆలోచించుకొని ఆ పనిని నిర్దిష్టమైనటువంటి సమయాల్లో చేయాలి అనేటటువంటి తపనతో ఇంకా కష్టపడుతూ ఉండండి. తిండి తిప్పలు మానేసుకొని కష్టపడుతూ ఉంటారు కానీ అలాంటివి ఏం చేయకండి. ఎందుకంటే మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అనారోగ్యం వలన కొంచెం మీరు సఫర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి తిండి తిప్పలు మానేసి మరి మీరైతే పని మీద కాన్సంట్రేషన్ చేయవలసినటువంటి అవసరం లేదు. 19వ తేదీనండి మీకు ఆదివారం రోజున చాలా విశేషంగా మీకైతే కలిసొచ్చేటటువంటి యోగం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది. అలాగే మీ చెయ్యి అంటే మీరు ఏ పనిలో అయితే చేపడతారో ఆ పనిలో మీకైతే మంచి పేరు ప్రతిష్టతో పాటు మంచితనాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంది. అయితే కొంతమంది మిమ్మల్ని మెచ్చుకుంటారు కానీ కొంతమంది శత్రువులు మిమ్మల్ని దూరం పెడతారు. ఇన్నాళ్ళు దూరం పెట్టారు. కాకపోతే మీతో వారికి కాస్త అవసరం పడుంది. కాబట్టి ఆ అవసరం కోసం ఆ శత్రువులు మీతో మాట్లాడేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ మీరైతే వారిని ఎప్పుడూ కూడా వారు చేసేటటువంటి పొగడ్తలకైతే పొంగిపోకండి. అలాగే నార్మల్‌గా రియాక్ట్ అవ్వండి ప్రతిదానికి కూడా. మీ పర్సనల్ విషయాలను ఏమీ కూడా వారితో పంచుకోకండి. అలాగే మీకేంటంటే అండి కొంచెం వారి వల్ల ముప్పు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు వారిని పూర్తిగా నమ్మకండి. శత్రువులు ఎప్పుడూ కూడా వారి మనసులో ఏదో ఒక చెడు ఆలోచనతోటి ఉంటారు కాబట్టి వారి మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారు చెప్పేటటువంటి మాటలనైతే ఎప్పుడూ కూడా నమ్మకండి. ఇక మీకు 2 రాబోతున్నటువంటి శుభవార్తల గురించి చెప్పాను కదా! మీకు ఏదైతే అంటే ఉద్యోగం కానీ, లేదంటే ఏదైనా వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగాని ఏదైనా కానీ మీరు ట్రై చేస్తున్నట్లయితే ఆ శుభవార్త దానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలైతే మీరు వినేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. దానివల్ల మీకు గొప్ప అదృష్టం కూడా కలిగేటటువంటి యోగం కనిపిస్తుంది. ఇక 19వ తేదీన మీకు అత్యద్భుతంగా ఉండేటటువంటి రోజుగా చాలా చక్కగా అంటే పెద్ద ఉద్యోగం కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, ఏ ఉద్యోగమైనా కానీ దానివల్ల మీరైతే చాలా ఆనందంగా తృప్తి పడతారు. అలాగే వృషభ రాశి వారికి భార్యాభర్తల పరంగా కూడా చాలా అత్యద్భుతంగా ప్రేమానురాగాలతో చక్కగా ఉంటారు. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం ఏంటంటే గనక చాలా నిలకడగా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడూ లేనటువంటి హ్యాపీనెస్ అనేదైతే ఈ 2 రోజులు మీకు ఎక్కువగా కనిపిస్తుందండి. శత్రువులు కూడా మిత్రులుగా అయ్యి ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా మీరు వారిని పూర్తిగా నమ్మేటటువంటి ఛాన్సెస్ అయితే మీరు వారికి ఇవ్వకండి. అలాగే చాలా వరకు కూడా మంచి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. అలాగే
19వ తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బందయితే ఉండదు కాబట్టి 19వ తేదీన మీరు చూసుకున్నట్లయితే 19వ తేదీన మీకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మధ్యాహ్నం 3 గంటల తర్వాత కొంచెం కాస్త ఇబ్బందికరంగా ఉంటుందనమాట. అంటే ఇక్కడ ఇబ్బందంటే ఏమీ లేదండి. మీకేంటంటే కాస్త నీరసంగా ఉంటుంది. అలాగే కాస్త చిన్న చిన్న అనారోగ్య పాలయ్యేటటువంటి సమస్యలు ఏర్పడతాయి. తర్వాత 19వ తేదీన 4 గంటల తర్వాత జరిగేటటువంటి అవకాశాలు మీకు మంచి అవకాశాలైతే అంటే మంచి మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి. అలాగే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి కోపం నార్మల్‌గా రాదు. వచ్చిందంటే మాత్రం ఇంకా వీరిని ఆపేటటువంటి అవకాశం ఎవరికీ కూడా ఉండదనమాట. అంత కోపం వస్తుంది. ప్రతీదీ కూడా కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. అంటే అన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకు జరుగుతుందా? మనం ఏ పని చేస్తున్నామా? అసలు ఆ పని వలన మనకేంటి లాభం? మనం వేరే వాళ్లకు ఏ విధంగా సహాయం చేస్తున్నామా? ఆ సహాయాన్ని వారికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా చేస్తున్నామా అనేది కాస్త ఆలోచించుకోండి. దైవానుగ్రహం మీకైతే పుష్కలంగా కలిగేందుకు మీరు ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదండి. భగవంతుడి పైన నిలకడమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకోండి. అలాగే మీకెన్ని కష్టాలున్నా కూడా భగవంతుడు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఉండండి ఎప్పుడూ కూడా. ఇప్పుడు ఏదైనా కానీ ఒక మనిషిని నమ్మాలా వద్దా అనేటటువంటి ఆలోచన అయితే చేయకండి. నమ్మేమా అంటే నమ్మేమన్నట్లుగా ఉండండి. నమ్మలేదంటే వారితో ఎంతవరకు ప్రవర్తించామో అంతవరకే ఉండండి. అంతేకాని మనిషిని అంటే మనిషిపై ఏర్పరచుకునేటటువంటి అపనమ్మకాలను భగవంతుడి పట్ల చూపించకండి. భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉన్ననాడే ఎవరికైనా కానీ ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఆయనపై మనం ఏర్పరచుకునేటటువంటి నమ్మకాన్ని బట్టే దైవానుగ్రహం కూడా మనకు పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా భగవంతుడిపై కాస్త భక్తి భావాలను పెంచుకోండి. అలాగే మీకు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, దానికి సంబంధించినటువంటి శుభవార్తలు కానీ వినేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అలానే కాకుండా మంచి సెలబ్రేషన్స్ కూడా చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 19వ తేదీన భార్యాభర్తల పరంగా విభేదాలు తొలగిపోతాయి. అలాగే ప్రేమికుల పరంగా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ప్రేమికుల ప్రేమ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఒకరినొకరు అపార్థం చేసుకున్న వారు కూడా మరలా తిరిగి కలుసుకుంటారు. అలాగే ఉద్యోగ పరంగా, సాఫ్ట్‌వేర్ల పరంగా, అలాగే సినీ ప్రముఖుల పరంగా కూడా చాలా బ్రహ్మాండంగా కలిసొచ్చేటటువంటి అవకాశాలు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా చక్కగా కాలం అనుకూలిస్తుంది. ఒక రకంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటి అంటే మీకు 19, 20 తేదీల్లో ఎక్కువగా కూడా 19వ తేదీ ఎక్కువ బాగా కలిసొస్తుంది. కాబట్టి లక్ష్మీదేవిని పూజించుకుంటే మాత్రం విపరీతంగా రాజయోగం కలిగేటటువంటి అవకాశం ఉంది. 19వ తేదీన ఒకవేళ దీపారాధన చేస్తే ఆ దీపంలో యాలక్కాయని ఖచ్చితంగా వేసి దీపారాధన చేసుకోండి. దైవ దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ముఖ్యంగా 19వ తేదీన అంటే డబ్బును కానీ, బియ్యాన్ని కానీ మీరు ఎవరికైనా దానంగా ఇస్తే చాలా మంచిదండి. బియ్యం అనే కాదు ఏదైనా కానీ ధాన్యాలను కనుక మీరు దానంగా ఇస్తే చాలా మంచిది. లైఫ్‌లో ఇంకా ఎదిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. 19వ తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి 19వ తేదీన చక్కగా మీరైతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలైతే కనిపించడం లేదు కాబట్టి తప్పకుండా మీరు ఏ మాత్రం కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ఎవరి దగ్గర ఎక్కడ కూడా ప్రదర్శించకుండా చాలా చక్కగా అందరితో కలిసిపోయే విధంగా అందరితోనూ సరదాగా ఉండండి. భగవంతుడి పట్ల నమ్మకాన్ని పెంచుకోండి. దైవ దర్శనం చేసుకోండి. దైవానికి దగ్గరగా ఉండేటటువంటి పనులు చేయండి. దీపారాధన చేసుకున్న తర్వాత చక్కగా కాసేపు మీకు ఇష్టమైనటువంటి ఏ భగవంతుడి నామస్మరణ అయినా సరే కాసేపు చేసుకుంటూ చక్కగా ఉండండి. మనసు నిలకడగా ఉంచుకొని ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా కావచ్చు లేదంటే ఏదైనా కానీ మీరు ఏ పనైతే చేయాలనుకుంటున్నారో, చేస్తున్నారో ఆ పనిలో మీకు మంచి సక్సెస్ అయితే తప్పకుండా కనిపించేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 19వ తేదీన మీకు అనుకూలమైనటువంటి సమయం కావచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా భగవంతుడి ఆరాధనలో గడిపేందుకు అవకాశాన్ని ఉంచండి. అలాగే వీలును బట్టి మీరు దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీదేవి ఆలయానికి కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, లక్ష్మీ సమేతంగా ఉండేటటువంటి విష్ణుమూర్తి ఆలయాన్ని కానీ సందర్శించేటటువంటి అవకాశాలను పోగొట్టుకోకుండా దైవ దర్శనం చేసుకోండి. మీకు మంచిగా అనుకూలించేటటువంటి యోగం కాబట్టి భగవంతుడి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఇంకా అంతా బాగా కలిసొస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థాంక్స్ ఫర్ వాచింగ్.